పరిశుద్ధత పెళ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేరణ మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. మరణాత వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఆ చివరి మాటని మళ్ళీ చదువుతున్నాను. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. బాగా వినండి ప్రియులరా. నిన్నటి దినమందు సర్వ పరిశుద్ధుల పండుగ స్తుతులు మనం జరిగించుకున్నాం. దేవుడు అనేకులను పరిశుద్ధుల వరుసలోనికి తీసుకొని వచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునిని స్తుతించేటువంటి ఆ యొక్క పండుగలో చెల్లించవలసినటువంటి స్తుతులు మాత్రం చెల్లించాం. నేటి దినమందు అవసరమైనటువంటి ఆ పండుగ వర్తమానమును జ్ఞాపకం చేసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగములో పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి అని తెలియచేస్తూ ఉన్నారు. పైకి లేదు. ఆపేవా? దేవుడు తన యొద్దకు మానవులైనటువంటి వారిని పిలవటంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఇది మనం గ్రహించాలి. చూడండి, మనము దేవుని యొద్దకు రావటానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ దేవుడు మనలను తన యొద్దకు పిలవటంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా ఇందులో దాగి ఉంది. అదేమిటి అంటే, మనము దేవుని యొద్దకు రావటానికి అవసరమైనటువంటి కారణము ఏర్పడటానికి కారణం కూడా ఏంటి అంటే, దేవుడు మన యొద్దకు ఏ కారణంతో పిలిచారో ఆ కారణం. అసలు కారణం ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, ఎందుకు వచ్చింది మన జీవితంలో అని మరి మనం గ్రహించాలి అని అంటే ఒకే ఒక్క కారణం, పరిశుద్ధతను మానవుడు పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. కనుక పరిశుద్ధతను ఎప్పుడైతే మానవుడు పోగొట్టుకున్నారో, ప్రియులరా గ్రహించండి, మానవుడు దేవుని సరసన ఉండేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సరసన ఉండేటువంటి భాగ్యము ఎప్పుడైతే పోయిందో, మానవుని సరసన, ఎవరి సరసన? మన సరసన ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు కలుగ చేసినటువంటివి వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వజ్ర వైడూర్యాలు కావచ్చు, ధనధాన్యాలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, భార్యా బిడ్డలు కావచ్చు, భర్త బిడ్డలు కావచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతా ఉంది అంటే, వాటి ద్వారా మన యొక్క అక్కరలు సంపూర్ణముగా తీరనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అర్థమవుతుందండి? కనుక
దేవుడు ఈ సంగతిని ఎరిగినటువంటి సర్వజ్ఞాని కనుక మానవులకు ఏమి కావాలని పిలిచారు అని అంటే పరిశుద్ధత కావాలని దేవుడు మానవులను ఆ రోజు కావచ్చు ఈ రోజు కూడా పిలుస్తూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి. మనం అనుకుంటాం ఏదో ఉంటే పోషించబడతామని, కానీ మీరు బాగా ఆలోచన చేస్తే ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆకాశ పక్షులు, అడవి మృగాలు ఏమండి పోషించబడుతున్నాయా లేదా? కనుక సర్వమానవాళి కూడా పోషించబడేటువంటి వారుగానే ఉన్నారు. పోషించేటువంటి దేవుడు సర్వమానవాళికి ఉన్నప్పటికీ కూడా ఈ అక్కరలు అనేటువంటివి ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే, ప్రియరా, పోషకుడు, రక్షకుడు, ప్రేమించేటువంటి దేవునికి మానవుడు దూరం అవటాన్ని బట్టి, దేన్ని బట్టి మానవుడు దూరం కావలసి వచ్చింది? ఆ ఏదెను తోటలో నుంచి దేవుడైనటువంటి యెహోవా ఎందుకు ఆదాము హవ్వలను బయటికి పంపించాల్సి వచ్చింది అని అంటే, ఆదాము హవ్వలు ఏం పోగొట్టుకున్నారు అంటే పరిశుద్ధతను పోగొట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి పిల్లరా, పరిశుద్ధత బాగా వినండి, పరిశుద్ధత ఎప్పుడైతే పోతుందో ఏం జరుగుద్దో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి ప్రభువు సరసన కూర్చునేటువంటి భాగ్యాన్ని మనకు తెలియకుండానే పోగొట్టుకుంటాం. అన్ని విషయాల్లో కూడా ఏం జరిగిపోద్దో తెలుసా? అపరిశుద్ధత వచ్చేస్తుంది. అన్ని విషయాల్లో అంటే చెప్పమంటారా? ఆలోచనలో అపరిశుద్ధత వచ్చేస్తుంది, ప్రేమలో అపరిశుద్ధత వచ్చేస్తుంది, న్యాయములో అపరిశుద్ధత వచ్చేస్తుంది. పిల్లరా, సమస్త విషయాల్లో కూడా అపరిశుద్ధత వచ్చేస్తుంది. అపరిశుద్ధత అంటే ఏ లక్షణాన్ని ఎలా కలిగి ఉండాలో అలాగున కలిగి ఉండకపోవటమే అపరిశుద్ధత. ప్రేమలో అపరిశుద్ధత ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అనేటువంటి స్థితి ప్రేమలో అపరిశుద్ధత. ఇవన్నీ వివరిస్తే సమయం అయిపోతుంది. న్యాయములో ఏమండి అపరిశుద్ధత ఏంటి? నేను అడిగింది నువ్వు చేస్తేనే నేను నిన్ను పూజిస్తాను. ఇది పూర్తి చేయండి. న్యాయములో అపరిశుద్ధత. ఇంకా చెప్పాలి అని అంటే, దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఇలాగున అన్ని విషయాల్లో కూడా ఏమండి అపరిశుద్ధత అంటే అర్థం ఏమిటి అంటే, దేవుడు ఏ లక్షణాన్ని ఎలా కలిగి ఉన్నారో అది కలిగి లేకపోవటమే అపరిశుద్ధత. మళ్ళీ చెప్పనా? దేవుడు ఏ లక్షణాన్ని ఎలా కలిగి ఉన్నారు? అఫ్కోర్స్ ఎంతో కొంత కలిగి ఉన్నాం, సరిపోద్దా? సరిపోదు. కనుక ఎంతో కొంత కలిగి ఉండి ఆయనకున్నంత కలిగి లేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే అపరిశుద్ధత. కనుక పరిశుద్ధతను ఎప్పుడైతే పోగొట్టుకున్నామో ఏమంటామో తెలుసా? నేనేమైనా తప్పు చేశానా? ఏమండి నేనేమైనా చెయ్యకూడని పని చేశానా? ఈ చిన్నదే కదా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. ఈ చిన్నదే కదా అనేటువంటి స్థితి దేన్ని బట్టి వచ్చింది? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అపరిశుద్ధతను బట్టి వచ్చింది. కనుక దైవజనులు అన్నారు, పరిశుద్ధత రాజలక్షణము అని తెలియచేశారు. ఏంటండి పరిశుద్ధత? ఏంటంటున్నానా? రాజలక్షణం. అంటే అర్థం ఏంటంటే రాజుగారికి ఉండవలసిన లక్షణం. రెండో మాట, రాజు స్థితిలో కూర్చుండబెట్టేటువంటి లక్షణము పరిశుద్ధత. బాగా గ్రహించండి. ఎందుకు దేవుడు అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నాడు? చెప్పగలరా ఎవరైనా? ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది, రెఫరెన్స్ నేను మీకు ఇవ్వట్లేదు కానీ, దేవా నీవు వేల్పులలో మహనీయుడవు, నీ వంటి వారెవరు అని అన్నారు. ఎందుకనంట? పరిశుద్ధతలో నీవు మహనీయుడవు. ఏంటంటండి అది? పరిశుద్ధతలో ఆయన ఎవరు? మహనీయుడు గనుక మహోన్నతమైనటువంటి స్థలములో
ఆయన కూర్చోటానికి మార్గము సరళమైంది. కాబట్టి ఇలా గ్రహించండి. అందుకే పరిశుద్ధత రాజలక్షణము అంటే అర్థం ఏంటంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంచగలిగేటువంటిది పరిశుద్ధత. ఇంకో సంగతి చెప్పనా, అత్యున్నతమైనటువంటి స్థితి అంటే అర్థం ఏమిటో బాగా గ్రహించండి. ఇట్లా చూడండి, మనకున్న దాన్ని బట్టి మనము బ్రతికినటువంటి స్థితి అత్యున్నతమైనటువంటి స్థితి కాదు. కానీ ఇలా ఏమి లేకపోయినప్పటికీ కూడా అన్నీ ఉన్నవారుగా బ్రతికినటువంటి స్థితి అత్యున్నతమైనటువంటి స్థితి. ఇది దేన్ని బట్టి కలుగుతుంది? దేవుణ్ణి బట్టి కలిగేటువంటిది. దేన్ని బట్టి కలుగుద్ది చెప్పండి అయ్యా, ఇటు చూడాలి. దేన్ని బట్టి కలుగుద్ది? దేవుణ్ణి బట్టి కలిగేటువంటిది. కనుక దేవునికి ఎప్పుడైతే దూరముగా ఉన్నామో దేవుణ్ణి బట్టి కలిగేటువంటిది పోగొట్టుకునేటువంటి ప్రమాదం వచ్చింది. కాబట్టి ఇలా వీటిని బట్టి వాటిని బట్టి బ్రతుకుతా ఉన్నాను అనేటువంటి ఆలోచన కలిగింది. ఆ ఆలోచన కూడా ఏ ఆలోచన చెప్పునానా? అపరిశుద్ధమైనటువంటిది. కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అందుకే దేవుని యొక్క దివ్య లక్షణాలన్నింటిలో కూడా రాజు వంటిది పరిశుద్ధత. ఇటు చూడండి, పరిశుద్ధత అనేటువంటి ఒక్క లక్షణం పోయింది అంటే పూర్తి చేయండి, అన్ని లక్షణాలు పోతాయి. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా అన్ని లక్షణాలు కూడా పోతాయి. అంటే అవి ఉండవలసినట్లుగా ఉండవు, ఉంటాయి కానీ ఉండవలసినట్లుగా ఉండవు. కనుక దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే మానవులను పరిశుద్ధులను చెయ్యాలి. ఈ ఒక్కటి కానీ దేవుడు చేశారంటే పూర్తి చేయండి, మానవుని యొక్క అన్ని అక్కరలు కూడా తీరేటువంటివిగా ఉంటాయి. మానవుని యొక్క అన్ని అక్కర్లు కూడా తీరతాయి. కనుక మానవుడు దేవుని మీద తప్ప మరి దేని మీద కూడా ఆధారపడవలసినటువంటి స్థితిలో ఉండడు. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే దేవుడు ఎందుకు పిలిచారంట మానవుని? ఇప్పుడు చెప్పండి అమ్మా, మనల్ని ఎందుకు పిలిచారు చెప్పు నాన్న, వెనక్కున్న వాళ్ళు. అమ్మా ఎందుకు పిలిచారు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచినటువంటి వారుగా ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోనండి. దేవుడు ఎందుకు పిలిచారో దాని కొరకు మనం వస్తే మన జీవితములో అవసరమైనటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాం అని మనం గుర్తించాలి. కనుక పరిశుద్ధత పోయింది కనుక ఆదాము గారికి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం లేదు నాన్న చెప్పాలి, సుఖం లేదు, సంతోషం లేదు. నేను అడుగుతాను, పరిశుద్ధత పోయినప్పటికీ ఆదాము గారికి భూమి ఉందా లేదా? భార్య ఉందా లేదా? అవునా? ప్రాణం ఉందా లేదా? అవునా? అన్నీ ఉన్నాయి. కానీ ఏ స్థితిలో ఉన్నాడు? అన్నీ ఉండి కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడు కూడా ఉన్నాడు ఆదాము దగ్గరే. కానీ ఎలాగున్నాడు ఆదాము గారు? దేవుడు లేనట్టుగా చెట్టు చాటున ఉన్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటన్నా చెప్పున్నాను. కనుక ఏ పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఏదో ఒక సూత్రాన ప్రతికూలతల్లో నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నాం. కానీ సూత్రం తెలియట్లా. సూత్రం తెలియకపోతే ఏమవుద్దో తెలుసా? శ్రమ అంతా వ్యర్థమైపోద్ది. ఒక చిన్న మాట చెప్తాను, ఒక చిన్న కథ. మరంట ఒకరోజు ఒక నక్కకి బాగా ఆకలి అయిందంట. ఏమైందంట? అది కథ అంటే బాగుంటుంది మనకి. నక్కకి బాగా ఆకలి అయిందంట. తిరుగుతూ ఉంది, ఎక్కడ ఏం దొరకలా. తిరుగుతూ ఉంటే ఒక మర్రి చెట్టుకి చిన్న తొర్ర ఉందంట.
ఆ త్వరలోనికి నక్కను చూసి భయపడి ఎలికెళ్ళిపోయిందంట. ఎలికెళ్ళిపోతే ఆహా దొరికిందిరా నాకు అని చెప్పేసి ఆ చిన్న బెజ్జంలో నుంచి నక్క దూరేసింది లోపలికి. లోపల పెద్ద సరౌండింగ్ ఉంది, పెద్ద ఖాళీ ఉంది, దాని నిండా ఎలుకలు కిసకిసలాడుతున్నాయి. మొత్తాన్ని తినేసింది. నా పంట పండింది, నా ఆకలి ఆకలి మొత్తం తీర్చుకుంది, మొత్తం తినేసింది. తినేసాక బయటికి రావాలి, తినేసిన తర్వాత కొద్ది గాలి ఎక్కువ కావాలిగా, అవునా? కనుక బయటికి రావడానికి తల బయట పెట్టిందంట, కానీ మిగిలిది బయటికి రావట్లేదంట. మిగిలింది మరి అదేంటి వెళ్ళేటప్పుడు ఎట్ట వెళ్ళింది? కొట్టుకులాడుతుంది అందులో పడి, బయటికి రాలేక ఏడ్చేస్తా ఉంది. ఏమండి, ఈరోజు మానవుని పరిస్థితి కూడా అదే. అర్థమవుతుందండి? అన్నీ ఉన్నాయి కానీ కొట్టుకులాడుతున్నాడు. ఎట్ట బయటపడాలో దేంట్లో నుంచి అర్థం కాని పరిస్థితి, అవునా? పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, మంచి మంచి ఏమండి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నీగా ఎన్నున్నా ఎట్ట బయటికి రాలో అర్థం కావట్లా. పిల్లరా, ఆ దారిని ఇంకొక సీనియర్ నక్క వెళ్తుందంట. ఏనక్క? ఆ సీనియర్ నక్కని అడిగిందంట, అనయా నేను ఇందులో నుంచి ఎట్ట బయటికి రావాలో చెప్పు అన్నట్టు. ఏం చేసావు లోపలికి వెళ్ళి అంటేను, ఇందులో ఉన్న ఎలుకలన్నింటినీ తినేసాను అని చెప్పిందంట. నాకు చెప్పిందంట, నువ్వేం కంగారు పడబాకు, సాయంకాలం దాకా అట్లే కూర్చో, శుభ్రంగా నీ అంతటా నువ్వే బయటకు వస్తావు సాయంకాలానికి అని చెప్పిందంట. ఏం జరుగుతుంది సాయంకాలం లోపు? కడుపులో తిన్నవి అరిగిపోతాయి, అందులో నుంచి బయటికి వెళ్ళాల్సినవి బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు అలాగే స్నేహితులారు ఏం చెప్తూ ఈ మాట చెప్పాను పిల్లరా, సూత్రము తెలియని కారణాన్ని బట్టి ఏం జరుగుతూ ఉంది అంటే శాస్త్రాన్ని పక్కన పెట్టాం. ఏం పెట్టాం? అర్థమవుతుందండి? ఇదిగో సూత్రం అంతా ఇక్కడే ఉంది. కనుక ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. మనకంత ఇన్స్టెంట్ కావాలి, అవునా? ఇన్స్టెంట్ కంటే యేసు ప్రభువా అని అనగానే ఏం జరగాలి? పరలోకం భూలోకం కావాలి. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, మనము దేనిని వాడుకోవలసినటువంటి స్థితిలోనికి పిల్లరా మనం రాలేమో అది నెత్తి నోరు బాదుకొని అడిగినా దేవుడు ఇవ్వడు అని చెప్పారు దైవజనులు దేవదాసయ్య గారు. ఏంటంట, దేనిని సరిగా వాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామో దాన్ని అడిగితే నెత్తి నోరు బాదుకున్న దేవుడు ఇవ్వడు. అర్థమవుతుందండి? ఇక్కడ దేన్నన్నా మీరు ఆపాదించుకోండి. ఇదేంటండి మేము వాడుకోలేకపోవటం ఏంటి? ఏమండి సార్, ఏమండి 100 ఎకరాలు భూమి ఇస్తే వాడుకోలేరా మీరు? చెప్పాలి మీరే సార్, వాడుకోలేరా? ఏమండి మీరు వాడుకోగలరండి 100 ఎకరాలు భూమి ఇస్తే? ఏంటి వాడుకోవటం అంటే అర్థం తెలుసా? మనము చూడండి, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా వాటిని వాడుకోగలిగే స్థితిలోనికి రావాలి. ఇంకో మాట చెప్పనా, దేవుని ప్రక్కన కూర్చునేటువంటి స్థితిని పోగొట్టకుండా వాటిని వాడుకునేటువంటి స్థితిలోనికి వస్తే కావలసిన వెళ్ళా సంగతి అది. అర్థమవుతుందండి? కనుక వీటిని బట్టి వాటిని పోగొట్టుకుని, అంటే దేవుని ప్రక్కన కూర్చునేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉంటే నెత్తి నోరు బాదుకున్న సంగతి అది. బాగా గ్రహించండి. కనుక దేవుని ఉద్దేశం ఏమిటంటే మానవులను పరిశుద్ధులనుగా చేస్తే ఇక మానవులకు దేవుడిచ్చినటువంటిది ఏది కూడా మానవుణ్ణి పూర్తి చేయనన్నా మోసం చేయదు. మోసం చేయటం అంటే అర్థం ఏంటన్నా, దేవుని దగ్గర కూర్చునేటువంటి స్థితిని పోగొట్టదు. యుగ యుగాలు ఆయనతో గడిపి కలిసి సంతోషించేటువంటి స్థితిని పోగొట్టదు. కనుక అర్థమవుతుందండి? బాగా గ్రహించండి స్నేహితులారా. అందుకే ఈ పరిశుద్ధత అనేటువంటిది పోయింది కనుక ఆ రోజు ఆదాము గారికి అన్నీ ఉన్నప్పటికీ కూడా భయము గుప్పిట్లో బతుకుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏమండి, తెచ్చుకోకూడని అన్నీ తెచ్చేసుకున్నాడు, అవునా? కనుక స్నేహితులరా,
ఇక ఆది నుంచి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవులను ఐశ్వర్యవంతుల్ని మాత్రమే చేయాలని కాదు. అలా చేయాలంటే ఏం చేయొచ్చు? ఆకాశములో నుంచి ఏమండి ఏం కావాలంటే అవి కురిపియొచ్చు. ఉన్నాయా లేవా అన్నీ ఆయన దగ్గర? అన్నీ ఉన్నాయి కనుక కురిపించగలడు. కానీ అలాగున కురిపించటాన్ని బట్టి దేవుని దగ్గరకు చేరేటువంటి స్థితి అయినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకునేటువంటి ప్రమాదం వస్తుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోనండి. అలాగూ దేవుడు కురిపించినప్పుడు ఏమండి వాటిని దేవుని దగ్గరకు మనము చేరుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళేటువంటి అపరిశుద్ధతలో మనం ఉంటే దేవుడు ఏం చేయరంటే, అర్థమవుతుందండి, అవి కురిపించరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కావచ్చు, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అదే. అన్నిటికీ సూత్రం ఏంటి? ఏది మనం అందుకోవాలనుకుంటున్నామో దానిని అందుకొనుట ద్వారా దేవుని ప్రక్కన మనం కూర్చునేటువంటి స్థితిని పోగొట్టుకోకుండా ఉంటే అప్పుడు ఆయన ఇస్తారు. ఏమండి, రిలయన్స్ మార్ట్ మీ ఇంట్లో ఎందుకు పెట్టలా? చెప్పండి, చెప్పు నాన్న నువ్వే. జీవి మాల్ ఎందుకు పెట్టలా? జీవి మాల్ ప్రొపరేటర్ సీట్లో కూర్చుంటే మా సార్ ఇక్కడ కూర్చుంటారా? ఏమండి, కాల్ మీద కాలేసి అయ్యగారు ఒకసారి వచ్చి ప్రార్థన చేసి అంట. స్నేహితులారా గమనించండి. ఆ సంగతి ఏమిటంటే, ఈ పరిశుద్ధత అనేటువంటిది కలిగి ఉంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా బాగా గ్రహించండి, ఏమండి వాటి ద్వారా పొందేటువంటి హానిని పొందకుండా ఏమండి మేలు మాత్రమే పొందగలుగుతారు. అబ్రహాము ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఎంత స్థితి ఇచ్చారు? ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనములో కదా, మీకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన దేవునికి ఒక్క సందర్భంలోనన్నా దూరంగా ఉన్నట్టు కనబడిందా? 318 మంది పనోళ్ళు ఉన్నారు, అవునా? ఏమండి విస్తారమైనటువంటి వెండి బంగారాలు ఉన్నాయి. ఏమండి లోతుతో కలిసి నివాసం చేయలేనటువంటి అంత విస్తారమైనటువంటి పశు సంపద ఉంది. అయినప్పటికీ కూడా పిల్లరా వాటి వైపు చూడలేదు, కానీ వాటిని ఇచ్చినటువంటి దేవుని వైపు చూసేటువంటి పూర్తి చేయాలి. అది పరిశుద్ధతను కలిగి ఉన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఆ మెట్టులోనికి రాగలిగితే ఏమండి పిల్లరా మనం వచ్చినటువంటి కారణాలు నెరవేరుతాయి. దేవుడు మనలను పిలిచిన కారణం కూడా నెరవేరుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనలను పిలిచిన కారణం నెరవేరితే ఏమండి ఎక్కువ మేలా? మనం వచ్చిన కారణం నెరవేరితే ఎక్కువ మేలా? కాబట్టి పిల్లరా దేవుడు ఎందుకు పిలిచారంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచారు. కనుక పరిశుద్ధతను ఎలా సంపాదించుకుంటాం? పిల్లరా బాగా గ్రహించండి. మేము పరిశుద్ధులం కామా ఏంటండి అనేది మీ ప్రశ్న కదా. కానీ చూడండి, పరిశుద్ధత ఎలాగుండాలో బైబిల్లో రాయబడింది. పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఫాస్ట్గా ఉండాలి. ఏంటంట? సంపూర్ణముగా పరిశుద్ధపరుచునుగాక. బాగా వినండి. మీరు బాగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ తండ్రి గారు పౌలు గారి చేత రాయించినటువంటి ప్రతి పత్రికలో మీకేం కనపడుతుందో తెలుసా? సంపూర్ణము అనే మాట కనపడుతుంది. ఏం కనపడుతుంది? సంపూర్ణం. ప్రేమలో సంపూర్ణం, పరిశుద్ధతలో సంపూర్ణం, ఏమండి అలాగున్నే సమర్పణలో సంపూర్ణం, ఏమండి కృపను అందుకోవటంలో సంపూర్ణం. ఎంత కాదు? 50% కాదు. ఇంకో మాట చెప్పనా? 99.9% కాదు. ఎంత? 100కి 100. అర్థమవుతుందండి? కనుక పరిశుద్ధత అనేటువంటిది సంపూర్ణం కావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి అన్నం కడుపు నిండా తినాలా? ఆకలి తీర్తే చాలా?
కదా. స్నేహితులారా గమనించండి, అలాగునే పరిశుద్ధతలో సంపూర్ణులు కావాలి. ఎంతో కొంత పరిశుద్ధత లేదు అని నేను అంటవలా. ప్రభు దగ్గరికి వచ్చాం, ఏమండి రక్షణ పొందాం, రక్షణను కాపాడుకోవటానికి తిప్పలబడుతున్నాం, ఏమండి ప్రభు బలలో చేయి వేస్తా ఉన్నాం. కానీ పరిశుద్ధత అనేటువంటిది సంపూర్ణం కావాలి. ఇది సంపూర్ణం కావటానికే ప్రభువు ఏం చేశారో తెలుసా? ఆ పత్రికల భాగంలోనే ఉంటది, మీరు తర్వాత చదువుకోండి, బాగా గ్రహించండి. కొందరిని అపోస్తలుగాను, కొందరిని బోధకులుగాను, ఏమండి ఈ రీతిగా నియమించాడంట దేవుడు. ఏంటంట? కొందరిని అపోస్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని పరిచారకులుగాను ఇట్లాగ నియమించింది ఎందుకు? పరిశుద్ధతలో మనలను ఏం చేయటానికి? సంపూర్ణులు చేయటానికి. ఏమండి, లేకపోతే ఈ వాక్యం మీరు చదువుకుంటే సరిపోదా? ఎందుకు మరి బోధకుడు? బోధలో ఉన్నటువంటి బోధను సంపూర్ణం చేయాలి. ఏం చేయాలి? అర్థమవుతుందండి? కనుక స్నేహితులరా, అలాగున పరిశుద్ధత అనేటువంటిది సంపూర్ణం కావాలి అని చెప్పటమే కాదు, బాగా వినండి, దేవుడు చేసి చూపించారు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, త్వరగా సహాయం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. చాలు, బాగా వినండి. ఎవరంట సంపూర్ణ సిద్ధి పొందింది? ఏమండి? పెళ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ఏం పొందారు? సంపూర్ణ సిద్ధి పొందారు. ఏమండి? ఎందుకు సంఘములోనికి వచ్చినటువంటి మన విషయములో దేవుడు ఎదురు చూస్తా ఉన్నారో తెలుసా? ఇటు చూడండి, ఆయన ఎట్లాగైతే సంపూర్ణ సిద్ధి పొందాడో, ఆయన సంపూర్ణ సిద్ధి పొందటాన్ని బట్టి ఏం జరిగింది? చదువునాను మళ్ళీ అదే మాట ఫాస్ట్గా. అది ఏంటట? మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన వాడై, అమ్మా, ప్రధాన యాజకుడని. ఆ డని కోసం రెండోసారి చదివించా, మరి అన్ని కరెక్ట్ చదవాలి మీరు. ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి. చాలు, అర్థమవుతుందండి? ఇది దేవుని ఉద్దేశం. పెళ్లి కుమారుడు ఏమండి ఏం చేశారంట? సంపూర్ణ సిద్ధి పొందారంట. ఎందుకని? మెల్కీసెదెకు యొక్క క్రమములోనికి రావాలి. ఏంటి మెల్కీసెదెకు క్రమం అంటే? బాగా వినండి, తల్లి తండ్రి వంశావళి లేనటువంటి క్రమం మెల్కీసెదెకు క్రమం. ఇది దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. అదే హెబ్రీ పత్రికలో ఉంటది. ఏమండి? మెల్కీసెదెకు ఎవరు? ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము గారి దగ్గరికి వచ్చి ఏం చేశారు నాన్న? ప్రభు యొక్క శరీర రక్తాలు ఇచ్చారు. ఆయన ఎవరు? అదే దేవుడే సాక్షాత్తు. కాబట్టి ఈ మెల్కీసెదెకు యొక్క క్రమం ఏమిటి అంటే, ఈ లోక సంబంధమైనటువంటి వంశావళి క్రమము కాదు, దేవుడే అనేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి ఆ క్రమములోనికి రావటానికి పూర్తి చేయండి. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడేనే కదా, అయినప్పటికీ కూడా ఏం చేయాల్సి వచ్చింది? మానవుడుగా వచ్చారు గనుక సంపూర్ణ సిద్ధి పొందారు. ఏంటి సంపూర్ణ సిద్ధి పొందటం అంటే? బాగా వినండి, 33.5 సంవత్సరాల జీవిత కాలములో 33.5 సంవత్సరాల జీవిత కాలములో ఏమండి ఎన్ని రకాలుగా ఒక మానవుడు శోధించబడాలో అన్ని రకాలుగా శోధించబడ్డాడు. అన్ని రకాలుగా శోధించబడి కూడా పూర్తి చేయనా? ఏమండి పరిశుద్ధుడుగానే ఉన్నాడు. అది సంపూర్ణ సిద్ధి పొందటం అంటే. అర్థమవుతుందండి? కనుక ఈ సంపూర్ణ సిద్ధి కొరకు మరి దేని వల్ల కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. కనుక ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఏమండి పరిశుద్ధతను పోగొట్టుకోకుండా కాపాడుకునేటువంటి స్థితిలోనికి రాగలగాలి.
అందుకే 33.5 సంవత్సరాల జీవితకాలం అంతా ముగింపులో ప్రభు ఏం చెప్పారు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా అని చెప్పారు, అడిగారు, సవాల్ చేశారు. అవునా? స్నేహితులారా గమనించండి, ఆ అనుభవములోనికి రావాలి. అదే ఏం చెప్పండి? పరిశుద్ధతలో సంపూర్ణత. ఏం చెప్పండి? రైట్. కనుక ఇప్పుడు పరిశుద్ధతలోనికి ఎలా రాగలుగుతాం? ఏంటండి? పరిశుద్ధతలోనికి ఎలా రాగలుగుతాం? చదవండి ఒకసారి సంఖ్యాకాండ గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. త్వరగా సహాయం చేయాలి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, అమ్మా మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. దీన్ని అన్వయం చేసి మాట్లాడుకుందాం. ఇట్లా చూడండి, లోపల ఉన్నటువంటిది ఏంటి అంటే, పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేదంట. సన్మానించకపోవటాన్ని బట్టి ఏం చేశారు? ఏమండి? పరిశుద్ధతలో లోపం వచ్చింది. ఎవరిలో? మోషే అహరోనుల్లో. ఏంటి సన్మానించలేదు అంటానికి రుజువేంటి అంటే, పిల్లరా, నన్ను నమ్ముకోలేదు అని అన్నారు దేవుడు అక్కడ. అంతేనండి. కనుక ఇప్పుడు నమ్మటం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఎవరు నమ్మినట్టు? దేవుని నమ్మినట్టు. అవునా? కనుక స్నేహితులరా, పరిశుద్ధతను అందుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే, పిల్లరా, దేవునిని నమ్మినటువంటి అనుభవంలోనికి రావాలి. అందుకే ఆదికాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. కనుక బాగా గ్రహించండి, ఆలోచన చేయటానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయనుగాక. ఇటు చూడండి, అబ్రహాము గారిలో బలహీనతలు ఉన్నాయా లేదా? ఆఫ్ కోర్స్. అయినప్పటికీ కూడా దేవునిని నమ్మాను అంటానికి రుజువేంటి? విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాడు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఏమండి వెంబడించటం మానలేదు. అది దేవుడిని నమ్మాడు అంటానికి రుజువు. అందుకే అబ్రహాము గారు ఎలాగ ఎంచబడ్డాడంట? నీతిమంతుడుగా ఎంచబడ్డారు. బాగా వినండి, పుట్టుకతో ఎవరు నీతిమంతులు కావండి. ఒక యేసు ప్రభు తప్ప ఎవరు కూడా పుట్టుకతో నీతిమంతులు కాదు. ఆయన ఎందుకు పుట్టుకతో నీతిమంతుడు? ఆయన పరిశుద్ధాత్మ వలన ఏమండి ఈ లోకానికి వచ్చారు, మరియమ్మ గర్భంలోనికి వచ్చారు. మనమందరమో ఏమండి, అయ్యో, తల్లి గర్భములో నుంచి, తల్లిదండ్రుల యొక్క రక్తములో నుంచి, శరీరములో నుంచి వచ్చాం. కాబట్టి ఏముంది? ఆ బలహీన ఆ పాపస్థితి అనేటువంటిది ఉంది. అందుకే కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో దావీదు గారు అంటారు, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించింది అని అన్నాడు. కనుక స్నేహితులారా గమనించండి, ఇప్పుడు పాపస్థితిలో ఈ లోకానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధుల వరుసలోనికి రావటానికి పిలువబడ్డారు. ఈ పరిశుద్ధుల వరుసలోనికి రావాలి అంటే ఏం చేయాలి అంటే, దేవునిని నమ్మాలి. ఏం చేయాలి? రెండవ సంగతి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఫాస్ట్గా ఉండాలి మీరు. రోమపత్రిక 6:22. అమ్మా, అయినను ఇప్పుడు పాపముల నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఇటు చూడండి, దేవునికి దాసులైనందున వచ్చే ఫలం ఏంటంట? మైక్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది చదివేవాళ్ళు. ఏంటంట? పరిశుద్ధత కలుగుట మీకు ఫలం అన్నారా? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నారా? అయ్యా, నేను దేవునికి దాసునిగా ఉన్నాను, ఏంటండి ఇట్లాగే ఉన్నాయి పరిస్థితులు అంటున్నారా? దాని ఫలం ఏంటంట? చెప్పాలి. ఏంటంట? పరిశుద్ధులు అగుటయే ఫలము.
అర్థమవుతుందండి? ఆ ఒక్కటైతే అండి ఇంకేం అవ్వాల్సిన అవసరంలా. ఏ ఒక్కటైతే నానా పరిశుద్ధులైతే చాలు. అర్థమవుతుందండి? కనుక ఇలాగున పరిశుద్ధులు కావాలి అంటే ఏం చేయాలంట? అక్కడ రాయబండి మాటే, దేవునికి దాసులు కావాలి. చూడండి, ఒక యజమానుడు చెప్పినటువంటి మాట ఏమండి, ఆ దాసునికి కష్టముగా కనిపించిందైనా నష్టముగా కనిపించేదైనా చేసేవాడే ఎవరు? దాసుడు. అమ్మో, ఎలాగైతే ఇది నేను చేయలేను, ఇంకొకరి ఎవరికైనా చెప్పి చేయించుకో అంటే ఏమవుతాడు ఆ దాసుడు? ఆ యజమానికి ఇంకొక ఆయన దాసుడు అవుతాడు, కానీ ఈయనేం కాడు. అర్థమవుతుందండి? కనుక ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోనండి. ఒకటి దేవునిని నమ్ముట, రెండవది దేవునికి దాసులుగా ఉండుట. కనుక రెండిట్లో కూడా ఒకటే అర్థం ఉంది. నమ్మితే ఏం చేస్తాం? ఆయన చెప్పింది చేస్తాం. ఆయన చెప్పింది ఎప్పుడు చేస్తాం? ఆయనకు దాసులం అయితే చేసేటువంటి వారముగా ఉంటాం. ఇదే ఏం చేసిందో తెలుసా? లక్షల మందిని, ఇంకా చెప్పాలంటే కోట్ల మందిని పరిశుద్ధుల్ని చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మనము పరిశుద్ధులము కావాలంటే ఏం చేయాలి అంటే, ఇటు చూడండి, ఈ శాస్త్రము దగ్గరకు వచ్చి ఇది ఏది దుర్గుణం అని చెబుతుందో దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఏది సద్గుణం అని చెప్తుందో దాన్ని అలంకరించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోనండి. అందుకే దేవుని యొక్క వాక్యము చాలా గంభీరమైంది, చాలా లోతైంది. ఇటు చూడండి, మనకు అర్థమయ్యేది కొంచెమే కావచ్చు, కానీ దాని లోపల చాలా ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పాలి? ఇప్పుడు బయటకు వస్తుంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని, అయ్యా ఏంటి మాట రాసావేంటి అని అడిగితే అప్పుడు బయటకు వస్తుంది. కనుక అంత లోతైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేటువంటి అనుభవంలోనికి వస్తే, దీనిని బట్టి ఇది అంటే దేవుని వాక్యం ఏది దుర్గుణం అని చెప్తా ఉందో దాన్నేమో తీసివేసుకోవాలి. దేవుని వాక్యం ఏది సద్గుణం అని చెప్తా ఉందో దాని చేత అలంకరించుకుంటే చాలు. ఏం జరిగిపోద్ది? పరిశుద్ధులం అయిపోతాం. అర్థమవుతుందండి? పరిశుద్ధులైతే ఏం జరుగుద్ది? పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి అని అంటూ నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమానన్నారు. చూడండి, పరిశుద్ధులమైతే దేవునికి ఉన్నటువంటి వరాలు మనకు వస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన పరిశుద్ధ సన్నిధి వైపు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. ఏమంటే, అబ్రాహాము గారికి ఎన్ని ఉన్నాయి? విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ ఎటు చూస్తున్నాడంట? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. అర్థమవుతుందండి? అదే పరిశుద్ధత. కనుక స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని కనికరించునుగాక. కనుక పాపముల నుంచి విడిపించబడుట మాత్రమే కాదు, గాని మనం పాపముల నుంచి విడిపించబడటానికి ఏం చేశారు ప్రభువు? చెప్పునానా, శిలువ మీద తన రక్తాన్ని చిందించారు. దాన్ని బట్టి మీరు ఇటు చూడండి, దాన్ని బట్టి పాపక్షమాపణ భాగ్యం పొందాం. రైట్. కనుక గ్రహించండి. అలాగున్ని తెలివి అంటే పరిశుద్ధులమైన తర్వాత ఏం చేయాలి అంటే, ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఈ వాక్యాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి? పరిశుద్ధాత్మ తండ్రి గారు చేసింది అదే. పత్రికల భాగంలో ఉంది. హృదయం అనేటువంటి పలకల మీద ఆయన యొక్క ఆజ్ఞలను రాశారు. కనుక స్నేహితులారా, గమనించండి, ఇలాగున దేవుని యొక్క వాక్యమును దివారాత్రము ధ్యానించేటువంటి అనుభవములోనికి రాగలిగితే ఆ పరిశుద్ధతను సంపాదించుకుంటాం. అలాగున దేవుడు అనేక మందిని పరిశుద్ధుల్ని చేశారు.
పాత నిబంధన కాలములో ఉన్నటువంటి వారిలో అనేకులు పరిశుద్ధులుగా ఉన్నారు, పరిశుద్ధులయ్యారు. ఏమండి, క్రొత్త నిబంధన కాలములో అనేకులు పరిశుద్ధులయ్యారు. పూర్తి చేయండి. సంఘకాలములో అనేకులు పరిశుద్ధులయ్యారు. పూర్తినాన. నవీన సంఘకాలములో అనేకులను దేవుడు పరిశుద్ధులను చేశారు. అర్థమవుతుందండి? కనుక ఈ పరిశుద్ధుల్లో కొందరు పరలోకములో ఉన్నారు, కొందరు ఎటు చూడదు. కనుక స్నేహితులారా గమనించండి, పరలోకములో పరిశుద్ధులైనటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? బాగా గ్రహించండి. దైవజనులు అన్నారు, నేను చేయలేనివన్నీ రక్షకానా వందనాలు శ్రీ. కనుక అలాగున బాగా గ్రహించండి. ఏం జరుగుతూ ఉంది అని అంటే, పరలోకములోనికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి భాగ్యాలన్నీ కూడా చూసినప్పుడు, ఇంత గొప్ప భాగ్యాన్ని అందుకోవటానికి నా మట్టుకు నేనైతే తగని వాడను. కనుక ఏమండి, నువ్వే నన్ను పరిశుద్ధుని చేసావయ్యా, నీకు స్తోత్రము అని ఏం చేస్తున్నారంట? పరలోకములో పరిశుద్ధులు నిత్యము స్తుతి చేస్తా ఉన్నారు. అందుకే అయ్యగారు ఏమని పాడారు? ఇక్కడ స్తుతి సాగదు, మనము వెళ్ళు అక్కడ సాగును అని అన్నారు. కాబట్టి అక్కడ చేసేటువంటి స్తుతి, అంత స్తుతి మనం చేయలేకపోయినా ఇక్కడ మనం ఏం చేయాలో తెలుసా? ఏమండి, దేవునిని స్తుతించేటువంటి అనుభవంలోనికి రావాలి. కాబట్టి స్నేహితులరా, పాత నిబంధన కాలపు భక్తులైనటువంటి వారు, ఏమండి, నోవాహు గారు, ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిశుద్ధులైనటువంటి వారు లోటులు లేనివారు అని కాదు, కానీ లోటులున్నను క్రీస్తులోని వారు అన్నారు తండ్రి గారు. ఏమన్నప్పటికీ లోటులున్నప్పటికీ క్రీస్తులోని వారు అని అన్నారు. కనుక గ్రహించటానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయునుగాక. కనుక క్రీస్తులో అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము నడుచుకునేటువంటి అనుభవములో ఉన్నటువంటి స్థితి. ఇది గ్రహించటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్లరా, నోవాహు గారిలో బలహీనతలో ఉన్నమాట వాస్తవం. బహుశా 9వ అధ్యాయములో ఈ మాట కనబడుతుంది, మనకు అది అవసరం లేదు. కానీ నోవాహు గారు ఎలాగున పరిశుద్ధుడయ్యాడు అంటే, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు చెప్పిన ప్రకారం యావత్తు అలాగు చేశాడు గనుక పరిశుద్ధుడయ్యారు. అర్థమవుతుందండి? అంటే మనం పరిశుద్ధులు అవటానికి మన జనకులు చిట్కాలు చెప్పారు. రెండవదిగా, అబ్రహాము గారు పరిశుద్ధుడు. ఎలాగంటే దేవజనాంగానికి తండ్రిగా ఉండటాన్ని బట్టి పరిశుద్ధుడు. ఏమండి, ఎవరికి తండ్రిగా ఉన్నాడు? అందుకే ఆయన అంటాడు, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును అని అంటాడు. అర్థమవుతుందండి? ఇష్మాయేలు వలనైంది నీ సంతానం కాదు అంటారు. అంటే అర్థం ఏంటి? దేవుని వాగ్దానాన్ని బట్టి పుట్టినటువంటి వారికి తండ్రి వరుసలోనికి ఎవరిని తీసుకొని రావాలి? అబ్రాహాముని తీసుకొని రావాలి. అలాగా రావటానికి 25 సంవత్సరాలు పూర్తి చేయండి అబ్రాహాము గారు నిరీక్షించారు. అందుకే పిల్లరా, పూర్తి చేయండి, దేవజనాంగానికి తండ్రి అయ్యాడు గనుక పరిశుద్ధుడయ్యాడు అబ్రాహాము గారు. కనుక చాలా మందిలో ఉన్న బలహీనత ఏంటంటే, ఆయన ఇచ్చేసాడుగా నేను కూడా చేస్తే తప్పేంటి అని అంటారు. చాలా పొరపాటు సుమా. గ్రహించండి, ఏ రీతిని వారు పరిశుద్ధులయ్యారో మనము గ్రహించాలి. ఆ తర్వాత ఇస్సాకు యేసు ప్రభు వారి యొక్క శిలువ మహాయజ్ఞాన్ని, ఏమండి, ఆ కాలములో ఉన్నటువంటి వారికి ఈ కాలములో ఉన్నటువంటి వారికి చూపించటాన్ని బట్టి పరిశుద్ధుడు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం ప్రకారం. ఆ తర్వాత యాకోబు దీవెనలు అందుకోవటాన్ని బట్టి, యాకోబులు ఏమున్నాయి? చాలా బలహీనతలు ఉన్నాయి. మోసగాడే, టక్కరితనం కలిగి ఉన్న వారికి వాడు, యుక్తి కలిగినటువంటి వాడు. కానీ కలిగింది ఏదైనా దేని కొరకు వాడుకున్నాడు? దీవెన అందుకోవటానికి వాడుకున్నాడు. మీకు రెఫరెన్స్ కావాలంటే ఆదికాండం 28, 13, 14, ఆదికాండం 30, 30, ఆదికాండం 32, 28. కాబట్టి
స్నేహితులారా గమనించండి. అలాగునే మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే యోసేపు శోధనను జయించాడు గనుక పరిశుద్ధుడు. పిల్లరా గ్రహించండి, 37వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం, 39వ అధ్యాయం 12వ వచనం. రైట్. మోషే పిల్లరా లక్షల మందికి దేవుని యొక్క ఆజ్ఞలు బోధించాడు గనుక పరిశుద్ధుడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. అలాగే యెహోషువ వాగ్దాన దేశాన్ని పంచి ఇచ్చాడు, సంపాదించి ఇచ్చాడు గనుక పరిశుద్ధుడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. గిద్యోను దేవుడు చెప్పకపోయినప్పటికీ కూడా తన చేతిలో ఉన్న దానితోనే దేవుని జనాంగాన్ని కాపాడు. దేంతో? తన చేతిలో ఉన్న దానితోనే దేవజనాంగాన్ని కాపాడినటువంటి వాడు పరిశుద్ధుడు. సమూయేలు ఉజ్జీవ కూటాలు పెట్టడంలో, క్రొత్త సంగతులు తెలియచేయటంలో పరిశుద్ధుడు. అంటే దేవుని పాదాల దగ్గర కూర్చోవడంలో పరిశుద్ధుడు. రైట్. అలాగున్నే దావీదు కష్టములలో, నష్టములలో దేవుని స్తుతించటములో అనుభవము కలిగినటువంటి వాడు గనుక పరిశుద్ధుడు. రైట్. ఎస్తేరు అన్య దేశములో దేవుడు రక్షించగలడు, నశించేటువంటి వారిని రక్షించగలడు అనేటువంటి సంగతిని చూపించడాన్ని బట్టి ఎస్తేరు పరిశుద్ధురాలు. అలాగున్నే ప్రవక్త అయినటువంటి యెషయా కొన్ని వందల సంవత్సరాలకు ప్రభు రాబోతూ ఉన్నారు అని అనగా జరగబోయే సంగతులన్నీ కూడా ప్రభు చరిత్ర అంతా కూడా చూసి, దర్శనములో చూసి రాసినటువంటి వారు యెషయా పరిశుద్ధుడు. అలాగున్నే క్రొత్త నిబంధన కాలపు పరిశుద్ధుల దగ్గరికి వస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు ప్రభు వారిని 4 ఫోటోలు తీశారు. యేసు ప్రభు వారు యేసు ప్రభు వారిని రాజుగా చూపించారు మత్తయి గారు. యేసు ప్రభు వారిని సేవకుడిగా చూపించారు మార్కు గారు. యేసు ప్రభు వారిని మనుషుడిగా చూపించారు లూకా గారు. యేసు ప్రభు వారిని దేవుడిగా చూపించారు యోహాను గారు. అందుకే ఈ 4 సువార్తికులైనటువంటి వారు పూర్తి చేయండి పరిశుద్ధులైనటువంటి వారు. అలాగే బాప్తిస్మిచ్చు యోహాను పరిశుద్ధుడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఉంటుంది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువును చూపించినటువంటి పరిశుద్ధుడు. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను, మోషే గారేమో జరిగిన సంగతులు చూసి రాస్తే, యోహాను గారేమో జరగబోయే సంగతులు చూసి రాశారు. అందువలన యోహాను గారు పరిశుద్ధుడు. పౌలు పరిశుద్ధుడు. సంఘానికి ఒకప్పుడు హింసకుడుగా ఉండి ఏ స్థితిలోనికి వచ్చాడంటే సంఘము కొరకు హింసించబడేటువంటి స్థితిలోనికి రావటాన్ని బట్టి, సంఘాన్ని పెళ్లి కుమార్తె రూపులోనికి తీసుకొని రావటానికి అవసరమైనటువంటి కట్టడాలన్నీ వ్రాసి ఇదిగో పెళ్లి కూతురు అని చూపించారు యోహాను గారు. ఆ పెళ్లి కూతురు వరుసలోనికి చేర్పించినటువంటి దైవజనులు పరిశుద్ధుడు. గాడ్ బ్లెస్. అర్థమవుతుందండి? దేవదాసయ్య గారి పరిశుద్ధులు. రైట్. కనుక మరి ఒకటిగా మనం చూస్తే నవీన సంఘకాల పరిశుద్ధుల్లో పాలీకార్పు గారు ఒకప్పుడు దొంగల ముఠా నాయకుడే, కానీ దేవుని వైపు తిరిగి అనేకుల్ని దేవుని వైపు తిప్పారు. అలాగున్నే ఆంబ్రోస్ గారు, అలాగున్నే అగస్టిన్ గారు, అలాగున్నే మార్టిన్ లోదర్ గారు బైబిల్ గ్రంథాన్ని అందుకోవటాన్ని బట్టి, అనేకులకు అందించడాన్ని బట్టి లోదర్ గారు పరిశుద్ధుడు. విలియం కేరీ గారు భోజనానికి డబ్బులు లేక పాత చెప్పులు కుట్టి అమ్ముకుంటూ స్వార్థ చేసినటువంటి పరిశుద్ధుడు. భారతదేశానికి ఎంత గొప్ప సేవ చేశారు మిషనరీ. డేవిడ్ లివింగ్స్టన్ గారు పరిశుద్ధులైనటువంటి వారుగా ఉన్నారు. ఇలాగున ఇంకా అనేక మంది భక్తులైనటువంటి వారు ఉన్నారు. జాన్ వెస్లీ సహోదరులైనటువంటి వారు. కనుక స్నేహితులరా, కాబట్టి గ్రహించటానికి ప్రయత్నం చేస్తే పూర్తి చేయండి. పాత నిబంధన కాలపు వారినైనా, పాత నిబంధన కాలములో ఉన్నవారినైనా, క్రొత్త నిబంధన కాలములో ఉన్నవారినైనా, సంఘకాలములో ఉన్నవారినైనా, నవీన సంఘకాలములో ఉన్నవారినైనా, ఇప్పుడు ఉన్నటువంటి వారిలోనైనా వారినైనా పరిశుద్ధులుగా చేసేటువంటి వారు ఎవరు? ప్రభువు. దేవుని యొక్క వాక్య ప్రకారం మనల్ని మనం దిద్దుకోగలిగితే పరిశుద్ధులం అవుతాం. అప్పుడు పరిశుద్ధుని సరసకు చేరతాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనలకు దయచేయునుగాక. ఆమేన్.